హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని టానిక్ ఎలైట్ మద్యం షాప్ను ఎక్సైజ్ శాఖ సీజ్ చేయనున్నారు. టానిక్ షాప్ రెవెన్యూవల్ గడువు నేటితో ముగియనుంది. మద్యం షాప్ రెన్యువల్ దరఖాస్తును తిరస్కరించింది ఎక్సైజ్ శాఖ. కాసేపట్లో షాప్ సీజ్ చేయనున్నారు ఎక్సైజ్ అధికారులు. రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. దానికి దీనికి సంబంధం. అంటే మిగతా మద్యం షాపులకి 2 సంవత్సరాల లైసెన్స్ సంబంధించి ఉంటే దీనికై ఇంకా దానికంటే ఎక్కువగానే వెసులుబాటు కల్పించారని చెప్పి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. వాటి నేపథ్యం కూడా అనుకోవచ్చు సార్ దీన్ని? అదే ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏదైతే 2 సంవత్సరాల పరిమితి మాత్రమే ఉంటుందో ఈ రూల్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఈ రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏంటి సార్? అసలు లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటివి ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్, ఏమన్నా మొత్తం తనిఖీలు ఏమన్నా చేస్తున్నారా? తనిఖీలు ఏం లేదండి. అతని దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ను కౌంట్ చేస్తున్నాము. అది నియర్ బై ఎవరు ఉంటే తర్వాత యాజ్ పర్ రూల్స్ వేరే షాపులకు కేటాయిస్తాం. అంటే సుమారు ఎంత వర్త్ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చేస్తున్నాం. 1.5 crores వర్త్ స్టాక్ ఉందంటున్నారు. అది యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నియర్ బై షాప్స్ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ బి ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్టే కాకుండా గతంలో వేరే వాటి మీద కూడా అటు మణికొండ కానీ లేకపోతే ఇటు వేరే ప్రాంతాల్లో కూడా జిఎస్టీ ఎక్సైజ్ కూడా రైడ్స్ చేసింది. సో వాటి మీద కూడా తదుపరి చర్యల్లో భాగంగా ఏమన్నా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా? అవి ఆ కేసులు ఉంటాయండి. అవి ఎలైట్ రూల్స్ ప్రకారం జరిగింది కాదు. అవి ఇప్పుడు ప్రస్తుతానికి విచారణలో ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడము. ఈ ఎలైట్ షాప్ అనేటువంటి తీసి సపరేట్. మామూలుగా ఎలైట్ షాప్ 2000 సెక్షన్ పేరిట ఒక్కదానికి మాత్రమే అనుమతులు తీసుకుని చాలా చోట్ల కూడా పెట్టారు. అభియోగం ఆరోపణ లేదండి, అలాంటిది ఏం లేదు. ఒకటే షాప్ ఎలైట్ షాప్ ద్వారా ఇవ్వడం లేదు. విదేశీ మద్యం అనేటువంటిది బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా దిగుమతి అయినటువంటిది మాత్రమే షాప్లో అమ్ముతారు. అంత మాత్రమే ఉంటుంది. విదేశీ మద్యం ఏ షాప్లోనే విక్రయించవచ్చు. దిగుమతి చేసుకున్నటువంటి బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే చేసుకుంటారు. లేదండి, అలాంటిది ఏం లేదండి. మేము ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్య ఇది. అతను లైసెన్స్ రెన్యువల్ ఏదైతే ఉందో అది రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి అతను లైసెన్స్ ఇయర్ ముగిసినందుకు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని టానిక్ ఎలైట్ మద్యం షాప్ను ఎక్సైజ్ శాఖ సీజ్ చేయనున్నారు. టానిక్ షాప్ రెన్యువల్ గడువు నేటితో ముగియనుంది. మద్యం షాప్ రెన్యువల్ దరఖాస్తును తిరస్కరించింది ఎక్సైజ్ శాఖ. కాసేపట్లో షాప్ సీజ్ చేయనున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ గడువు ముగియడంతో దీన్ని క్లోజ్ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కాసేపటి క్రితమే ఎక్సైజ్ శాఖ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి లోపలికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ అధికారులు మొత్తం కూడా లోపలికి చేరుకొని మొత్తం కోట్ల పైచిలకు దీని ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి దీని మొత్తానికి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో విదేశీ మద్యానికి సంబంధించి కావచ్చు, అలాగే స్వదేశీ మద్యానికి సంబంధించి కావచ్చు, మొత్తాన్ని కూడా సీజ్ చేస్తున్నట్టుగా అధికారులు పేర్కొనడం జరిగింది. కాసేపటి క్రితమే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో కూడా అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది టానిక్ లిక్కర్ మార్ట్. ఈ లిక్కర్ మార్ట్ కి సంబంధించినటువంటి గతంలో కూడా ఏదైతే ఎలైట్ 4 లైసెన్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో దీనికి A4 లైసెన్స్ కూడా ఎలైట్ 4 లైసెన్స్ కూడా మంజూరు చేసింది. కాబట్టి గతంలో చాలా
చాలా చోట్ల దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి అనేక బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా సోదాల్లో భాగంగా సోదాలు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం ఏదైతే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి ఈ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా మొత్తం దగ్గర కూడా ఆఫీసర్స్ అందరూ కూడా లోపలికి చేరుకున్నారు. ఇప్పటికే 11 గంటల కల్లా ఈ టానిక్ షాప్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా సీజ్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మినహాయింపు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బెవరేజెస్ కి సంబంధించినటువంటి ఆల్కహాల్స్ ఏవైతే ఫారెన్ కి నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లకు సంబంధించి కావచ్చు, వాటి మీద బెవరేజెస్ నుంచి పర్మిషన్స్ కి సంబంధించి గతంలో కూడా ఎక్సైజ్ శాఖ అనేక సార్లు కూడా సోదాలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సోదాల అనంతరం ఏదైతే ఈ ఎక్సైజ్ శాఖ మరి కాసేపట్లో దీన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో టానిక్ A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనుమతులు అయితే జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగానే ఈ పాలసీని రూపకల్పన చేశారు. ఈ పాలసీలో భాగంగా దీని వెనకాల బడాబాబులు కూడా ఉన్నారు అన్న అభియోగాలు కూడా గతంలో కూడా వినిపించాయి కాబట్టి ఎక్సైజ్ శాఖ భారీ ఎత్తున గతంలో కూడా సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నేటితో దీనికి సంబంధించిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అనుమతులు మొత్తం కూడా నేటితో ముగియటంతో రెన్యువల్ కూడా యాజమాన్యం ఏదైతే టానిక్ షాప్ కి సంబంధించినటువంటి యాజమాన్యం అప్లై చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా తిరస్కరిస్తూ ఎక్సైజ్ శాఖ ఈ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతోంది. రెన్యువల్ కి సంబంధించి కూడా దీన్ని తిరస్కరించినట్టుగా అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ టానిక్ గ్రూప్ కి సంబంధించినటువంటి జిఎస్టీకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా సీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మనం షట్టర్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ మొత్తం కూడా లోపల ఉండి షట్టర్ క్లోజ్ చేసి మరి కాసేపట్లో దీన్ని మొత్తాన్ని కూడా సీజ్ చేయడానికి మొత్తం ఎక్సైజ్ శాఖ పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ ఉషా.